మనస్సులో ఏ విధమైనటువంటి శంక పెట్టుకోకుండా, ఆనాడు నాయందు నా మనస్సు స్వాస్థ్యత లేని సమయంలో నా శరీర బలంతో నేను రావణాసురుణ్ణి నిగ్రహించలేనటువంటి స్థితిలో రావణుడు బలాత్కారంగా నన్ను అపహరించాడు తప్ప నా మనస్సు రాముని యందే ఉన్నదైతే, సర్వకాలముల యందు రాముణ్ణి ధ్యానం చేసిన దాననైతే, సర్వకాలముల యందు పృథివీ, అంతరిక్షము, ఆకాశము, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి నా మనస్సు ఒక్క క్షణం కూడా రాముణ్ణి విడిచిపెట్టనదే నిజమైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక. చచ్చిపోవాలని దూకేది రక్షించాలని ఎందుకంటుంది? రాముడి మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరాలి. సీతమ్మ అగ్ని పునీత, ఆవిడని అపవాదు వెయ్యకూడదన్న రాముడి కోరిక తీరాలి. ఇది మహాపాతివ్రత్యం అంటే అని చెప్పి దూకింది ఆవిడ. దూకగానే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరొచ్చారో? నీతిధార అగ్నిహోత్రంలో పడిపోయినట్టు పడిపోయిందట. ఇది రామాయణానికి ఆయువు పట్టు. ఇప్పుడు అన్ని లోకాల నుంచి దీనికోసం ఇవాళ మీ అందరినీ రమ్మని చెప్పాను నేను. ఎందుకని అంటే ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది దేవతలందరూ రాముడిని ఉద్దేశించి చేశారు. ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత, కనీసం చదవమని కూడా చెప్పలేదు శాస్త్రంలో, ఇది చదివినా ఈ స్తోత్రం విన్నా వాడు ఎన్నడూ పరాభవమును పొందడు. పరాభవం అంటే అవమానం, అంటే తప్పు చెయ్యడు. వాడి బుద్ధిని సక్రమంగా భగవానుడు నడిపిస్తాడు. అంత గొప్ప స్తోత్రం రామాయణాంతర్గతంలో. ఎప్పుడో తెలుసా అండి? సీతమ్మ దూకగానే బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, దేవతలు అందరూ వచ్చేశారు వాహనాలకి. వచ్చి వాళ్ళు అన్నారు, అక్కడికి వచ్చి నిలబడ్డారు. నిలబడి, అదేమిటయ్యా అంత పని చేశావు రామా, నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువి అన్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు? తతో వైశ్రవణో రాజా యమాశ్చా మిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతప షడర్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మ బ్రహ్మ విదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్య సన్నిభై. దివ్యమైన విమానాలు ఎక్కొస్తే దీర్ఘమైన బాహువులెత్తి రాముడిలా అంజలి ఘటించట వాళ్ళందరికీ. బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, దేవతలందరూ వచ్చేశారు. వచ్చేస్తే వాళ్ళందరూ అన్నారు, ఆ నమస్కారం చేస్తున్న వాడిని చూసి, కర్తా సర్వస్య లోకస్య శ్రేష్టో జ్ఞానవతాంబర ఉపేక్షసే కథం సీతాం తతంతీం హవ్యవాహనే కథం దేవగణ శ్రేష్టామాత్మానం నవబుధ్యసే. అయ్యయ్యో ఇదేమిటయా ఇంత గొప్పవాడివి రామా, నువ్వు కర్తా కారయితా చేయవా, నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి, లయం చెయ్యగలిగిన వాడివి, పరబ్రహ్మానివి, సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పావయ్యా అన్నారు. అంటే రాముడు అన్నాడు, మీరందరూ నా గురించి ఇలా చెప్తున్నారు, నేను చాలా గొప్పవాడిని అంటున్నారు, నేను అలా అనుకోవడం లేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్స్తద్బ్రవీతుమే. నేను దశరథ మహారాజు గారి కుమారుడు రాముణ్ణి, నేను నరుణ్ణి అనుకుంటున్నాను, మీరేమో నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు. నాకు అలా నమ్మబుద్ధి అయ్యట్లేదు, నేను కేవలం నరుణ్ణని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, రామాయణం నరుడిగా చదవాలా దేవుడిగా చదవాలా? రాముడంతటి వాడు చిట్ట చివర తీర్పు చెప్పాడు, నరుడైతేనే రామాయణం అవుతుంది. అందుకని నేను నరుడనినే అనుకుంటున్నాను, నేను యథార్థమెవరో ఇప్పుడు మీరు చెప్పండి అన్నారు. అందుకే ఇంద్రుడు ఆనాడు అగస్త్యాశ్రమంలో కనపడినా మాట్లాడాల, శరభంగాశ్రమంలో అవతార ప్రయోజనం నెరవేరిపోయిన తర్వాత వచ్చి స్తోత్రం చేసి ఆయన ఎవరో చెప్తాను తప్ప ఇప్పుడు నరుడిగానే ఉండాలన్నాడు. ఎవరు కనపడలేదు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఒక్కసారి వినండి. ఇది విన్నంత మాత్రం చేత అపార ఫలితం రామాయణంలో. భవన్నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధో విభో ఏకశృంగో వరాహస్త్వం భూత భవ్యస్స పత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం త్వం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజః శార్గం ధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః అజిత ఖడ్గధృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః సత్వం క్షమాదమః ప్రభవశ్చాప్యయశ్చత్వ ఉపేంద్రో మధుసూదనః ఇంద్రకర్మా మహేంద్రస్త్వం పద్మనాభోరణాంతకృత్ శరణ్యం శరణ్యం శరణం చత్వ ముహుర్దివ్యా మహర్షయః సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః త్వం త్రయాణాం హి లోకానా ఆదికర్తా స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యాన ఆశ్రయశ్చాసి పూర్వజః త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకార పరం తపః ప్రభవం నిధనం వాతే
నవిధక్కో భవావితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాషు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వాం ధారయసి భూతాని వసుధాంచ సపర్వతాం అంతే పృథివ్యా సలిలే దృశ్యసే త్వం మహోరగః త్రీన్ లోకాం ధారయన్ రామ దేవగంధర్వదానవాన్ అహం తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతి దేవాగాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమిషస్తే భవేదాత్రి రున్మేస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేద నదదస్తిత్తయా వినా జగత్సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం అగ్నికోప ప్రసాదస్తే సోమశ్రీవత్సలక్షణ తయా లోకాస్త్రయ క్రాంత పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ వృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతాలక్ష్మీర్భవాన్ విష్ణుః దేవకృష్ణ ప్రజాపతిః పదార్థం రావణస్యేహ ప్రవిష్ణో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం తయా ధర్మభృతాం వరః నిహతో రావణో రామ ప్రహృష్టో దివమక్రమ అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః అమోఘం దర్శనం రామం నచ మోఘస్త్వస్వం సంస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ ఏ నరాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామ ఇహ లోకే పరత్ర చ ఇమమార్షస్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరా కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. వాల్మీకి మహర్షి ఎక్కడా పలస్తుడి చెప్పరు. అలాంటి వారు ఇవాళ సమస్త దేవతలతో చతుర్ముఖ బ్రహ్మగారితో రాముణ్ణి స్తవం చేయించారు. ఇది ప్రాణం రామాయణానికి. ఇది రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని బయటపెట్టింది. ఇప్పుడు రావణ సంహారం అయిపోయాక నువ్వయ్యా సృష్టికి ముందున్నవాడివి నువ్వు, స్థితికారుడవు నువ్వు, లయకారుడివి నువ్వు, కృష్ణుడివి నువ్వు, ఉత్సాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినటువంటి వాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, సమస్తం నువ్వు, నిలబెట్టిన వాడివి నువ్వు. ఇంకా ఒకటేమిటి, రాత్రి నువ్వు, కోపం నువ్వు, దేవతలు నీ రోమకూపాల్లో ఉంటారు, సమస్తము నీయందుంది, అంచమునందు ఉండిపోయేవాడివి నువ్వు, సృష్టి చేసేవాడివి నువ్వు, నాభికలంలోంచి బ్రహ్మగారిని సృష్టించేవాడివి నువ్వు, సృష్టి నువ్వు, స్థితి నువ్వు, లయ నువ్వు. నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు, నువ్వు తలుచుకుంటే లయం, నువ్వు సృష్టిస్తే సృష్టి, నువ్వు నిలబెడితే స్థితి. ఇంత స్తోత్రం చేసి రామా ఇది నీ స్వరూపం అన్నారు. అన్న తర్వాత అగ్నిహోత్రంలోంచి అగ్నిదేవుడు బంగారు సింహాసనం మీద పైకొచ్చాడు. తొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకున్నాడు. రామా ఎవరనుకుంటున్నావో తెలుసా? ఈ తల్లి, ఈ సాక్షి, ఈ తల్లి అక్లిష్టమాల్యాభరణాం తథా రూపాం మనస్వినీం దదౌ రామాయ వైదేహి అంకే కృత్వా విభావసు అబ్రవీచ్చ తదా రామం సాక్షీ లోకస్య పావకః ఏషా తే రామ వైదేహి పాపమాస్యాన విద్యతే నైవ వాచాన మనసా నానుధ్యానాన్న చక్షుషా సువృత్తావృత్త శౌండీర నత్వామతిచారః రావణేనాపనీతైష వీర్యోత్సిక్తేన రాక్షస తయా విరహితా దీన వివశా నిర్జనాత్మనాత్ వృద్ధాం చాంతఃపురే గుప్త తచ్చిత్తాత్ తత్పరాయణ రక్షితా రాక్షసీ సంఘైర్ వికృతైర్ఘోర దర్శనైః విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీశ్వరాఘవ నకించిదవిదాత్తవ్య మహామాజ్ఞాపయామితే. ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని సీతమ్మ తల్లిని తండ్రి కుమార్తెని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి, ఈవిడ మహాపునీత, మహాప్రాజ్ఞురాలు, గొప్ప పుణ్యచారిత్రం ఉన్నది. ఈ తల్లి కంటితో దోషం చెయ్యలేదు. రావణుణ్ణి తనంత తానిలా కన్నెత్తి చూడలేదు. రాక్షస సంహారం జరిగిందంటే ఈవిడ పాతివ్రత్యం వల్లే జరిగింది. ఈ తల్లి మనస్సుతో పాపం చెయ్యలేదు, వాక్కు చేత పాపం చేయలేదు. సర్వకర్మ సాక్షిని నేను అగ్నిహోత్రుణ్ణి. 98.4 డిగ్రీలు ఇక్కడ ఉంటే కదా వేడి ఉంటుంది. అందుకని నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను. ఈ తల్లి యందు కించిత్ దోషం లేదు. రామా సర్వకాల సర్వావస్థల యందు నీనామని చెప్పుకుని నీ పాదముల యందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈ సీతమ్మని నువ్వు స్వీకరించు అన్నారు. రాముడు అన్నాడు, మహాప్రభో మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు. ఈ సీతమ్మ భూజాత, సర్వకాలముల యందు ఆయమ్మ మనస్సు నా దగ్గరున్నది అని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటలేనట్టు
అగ్నిహోత్రాన్ని చేతపట్టలేనట్టు సీతమ్మని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కానీ ఈ విషయం రేపటి రోజున లోకమంతటికీ తెలియాలి. చేతకాని వాడు రాముడని లోకం అనకూడదు. సీతమ్మ చారిత్రం ఏమిటో లోకమునకు చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను. అందుకని అంత ధైర్యంగా కన్నుల నీరు వరదలై పారుతున్నా సీతమ్మని చితి ప్రవేశం చేయించాను. ఇన్ని తెలిసి కూడా సీతమ్మ తల్లిని మాటలంటే వాడు ఎన్ని కోట్ల జన్మలు పాపం అనుభవిస్తాడో చూడండి అని రాజారాముడిగా సింహాసనం మీద కూర్చునేవాడు భార్యని ఎంత జాగ్రత్తగా ఎంత ధర్మమూర్తి అయి ఉండాలో చూపించడానికి చెయ్యి పెట్టి ఇలా చూపించడానికి ఆస్కారం లేకుండా అగ్నిప్రవేశం చేయించి మళ్ళీ సీతమ్మ తల్లిని తన పక్కన కూర్చోపెట్టుకుంటే సీతారాములిద్దరూ మళ్ళీ ఇంతకాలానికి ఒకరి పక్కన ఒకరు చేరి పరమ సంతోషంగా ఆనందంగా ఆయమ్మ అయ్య భుజం మీద తల పెట్టుకుని పొంగిపోతుంటే అమ్మని భుజం మీద చెయ్యేసి రామచంద్రమూర్తి దగ్గరకి తీసుకుంటే కన్నుల నీరు పెట్టుకుని ఇంత పతివ్రతామ తల్లి సీతమ్మ, అంత ధర్మమూర్తి రామయ్య, ఈ సీతారాములు తల్లిదండ్రులుగా ఉన్న మనం కదరా బిడ్డలమంటే ఎంత అదృష్టం రా అని వానరులందరూ పొంగిపోతున్న ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేద్దాం. ఒక్క 11 మాటలు ఇవాళ మిమ్మల్ని కొంచెం ఎక్కువ కూర్చోబెట్టినంటున్నాను, కానీ మహత్తరమైన ఘట్టాలు నడుస్తాయి కాబట్టి కొంతసేపు కూర్చోబెట్టవలసి వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే వేరొకలా భావించకండి. చేత ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పేసి అందులో ఇవాళ పరమప్రసన్నుడై ఉన్నాడు. పొంగిపోతాడు, ఓహో పిల్లలు చూసావా సీత ఎలా చెప్పేస్తున్నారో అని. అందుకని ఇవాళ హనుమ అంత పొగిడింది కదా అమ్మ, అందుకని హనుమ వైపు నుంచి వచ్చింది మళ్ళీ. అందుకని అందరం చెప్పేద్దాం ఒక్కసారి. సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణిశతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంబోజ దశశతభానుం వాల్మీకి కృత కావ్యవరసరోహంసం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం అగ్నిసాక్షీకృత అర్కజరామం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం రామచంద్ర దత్త రమణీయ భూషం స్వయం ప్రభాదత్త సుఫలాతి భోజ్యం లంకాగమన సమలంకృత దేహం సాగరోల్లంఘన సంపూర్ణకాయం భద్రాచల రామ భద్ర సమేతం. అసలు నాకు అనుమానంగా ఉంది, ఒకవేళ తెల్లవారే వరకు రామకథ చెప్పినా మీరు కూర్చుంటారేమో. మీ భక్తికి నిజంగా సీతారాములు పొంగిపోయి ఉంటారు. ఇంకొక్కసారి శ్రీరామదూతం శిరసా నమామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.